ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. చాలా మంది అబ్బాయిలు సింగిల్ గా నైట్ పూట బైక్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుంటారు కదా. ఎవరైనా అమ్మాయి రోడ్డు మీద కనిపించి లిఫ్ట్ అడిగితే దయచేసి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. ఎందుకనంటే కొంతమంది హనీ ట్రాప్ చేస్తున్నారు. ఎలా అంటే ఒంటరిగా నిల్చుంటున్నట్టే నిల్చుంటారు. అర్ధరాత్రి పూట మెయిన్ గా అబ్బాయిలకు లిఫ్ట్ అడుగుతూ ఉంటారు. ఇలా లిఫ్ట్ అడగగానే అయ్యో ఒకతే అమ్మాయి, ఈ రోజులు కూడా బాగాలేవు కదా, లిఫ్ట్ ఇద్దామని చెప్పేసి ఈ అబ్బాయి అనుకొని లిఫ్ట్ ఎక్కించుకున్నారా, ఇంకంతే. కొంచెం ముందుకు వెళ్ళగానే వాళ్ళు ఎవరో ఉంటారు, వెంటనే మీ బైక్ ని ఆపేసి బెదిరించేసి మీ దగ్గర ఉన్న డబ్బులు, గోల్డ్, బైక్, కొన్ని సందర్భాల్లో బైక్ కూడా తీసేసుకొని మిమ్మల్ని కొట్టడం జరుగుతుంది. అంటే అక్కడ ఎవరైతే లిఫ్ట్ ఇస్తారో ఆ అబ్బాయిని కొట్టడం జరుగుతుంది. సో ఆయన మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చేసరికి వివరాలు తెలియదు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఇంకా పోలీసులు ఏం చేస్తారు, సీసీటీవీ ఫుటేజ్ చూసి వాళ్ళు ఎవరా అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకొని వాళ్ళను కనుక్కునేసరికి టైం పట్టేస్తుంది. ఇలా సిటీలో చాలా వరకు జరుగుతున్నాయి. ఒంటరిగా వెళ్తున్న అబ్బాయిలను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు వాళ్ళు. అమ్మాయిలు ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాలు ఏవంటే బస్ స్టాప్ లో కానివ్వండి, మెట్రో రైల్వే స్టేషన్స్ కానివ్వండి, ఇలాంటి వాటిలలోనే ఎక్కువగా ఉంటారు. ఉన్న తర్వాత సింగిల్ గా ఇప్పుడు మెయిన్ పగటిపూట కూడా బైక్ మీద ఒకరికి వెళ్తుంటే లిఫ్ట్ అడుగుతూ ఉంటారు. సార్ నాకు కొంచెం లిఫ్ట్ ఇవ్వరా, కొంచెం ముందు వరకు డ్రాప్ చేయండి అని చెప్పేసి, కొంచెం ముందు వరకు వెళ్ళి ఇంకో కొంచెం ముందుకు తీసుకెళ్లరా సార్ అని చెప్పేసి అడుగుతారు. అడగగానే పోనీలే అమ్మాయి ఒకటి ఒంటరిగా లిఫ్ట్ అడిగింది కదా అని చెప్పేసి మీరు పాపం అన్నారా? మీ ఫోను, మీ పర్సు రెండు, అలాగే మీ మెడలో ఉన్న చైన్ కూడా తెలియదు. వాళ్ళు ఎప్పుడు కట్ చేస్తారు, ఎలా కట్ చేస్తారు, ఎలా తీస్తారు అనేది కూడా తెలియదు. మీరు కొంచెం ఇంకా ఆవిడ దిగి వెళ్ళిపోయిన తర్వాత చూసుకునేసరికి ఎక్కడో ఒక్కడ మీ పర్సు ఉండదు, తర్వాత నెక్స్ట్ మెడలో చైన్ ఉండదు, ఏముండదు. అరే ఎక్కడ పడేసుకున్నాను అని చెప్పేసి మీరు ఆలోచించుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను వస్తున్నప్పుడు ఈ ఏరియాలో నా పర్స్ పోయిందని చెప్పేసి కంప్లైంట్ చేశారనుకోండి, మళ్ళీ పోలీసులు ఏం చూస్తారు, వాళ్ళ వివరాలు తెలియదు కదా, మళ్ళీ సేమ్ అక్కడ ఏమైనా సీసీటీవీ ఫుటేజ్ ఉంటే అది మాత్రమే సీసీ కెమెరాలో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఈ అమ్మాయి ఎక్కడెక్కింది ఏంటిదని. ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. అంతేకాదు ఇంకా కొంతమంది అమ్మాయిలు అయితే ఎక్కడైతే ఆ అబ్బాయిలు ఉంటారో ఆ అబ్బాయిల దగ్గరికి వెళ్ళేసి ఇట్లా నేను ఒక ఫోన్ చేసుకోవాలండి, నా దాంట్లో ఛార్జింగ్ అయిపోయింది, ప్లీజ్ నాకు చాలా అర్జెంట్ నీడీ ఉంది, నా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పేసి ఫోన్ తీసుకుంటారు. ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ ఫోన్కే ఫోన్ చేసే నెంబర్కి చేస్తారన్నారు. చేసి ఆ నెంబర్తో నైట్ పూట చాటింగ్లు, కాల్స్ మాట్లాడుతూ ఉంటారు. సార్ నేను గుర్తున్నాను, ఆ రోజు నాకు లిఫ్ట్ ఇచ్చారు, అది ఇదని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఏమవుతుంది, ఇంకా అమ్మాయి మాట్లాడుతుందంటే అసలు ఇంకా అబ్బాయిలకు ఎక్కలేని ఆనందం. ఇంకా కానీ అది ఎంతవరకు ప్రమాదం అనేది మాత్రం గుర్తించరు. సో అయిన తర్వాత మీరే ఫోన్లు, చాటింగ్స్ తర్వాత ఇవన్నీ అయిన తర్వాత నెమ్మదిగా ఫొటోస్ పంపించేశారు. ఒక రోజు కలుద్దామని చెప్పేసి కలుద్దామని చెప్పేసి నాకు ఇన్ని డబ్బులు కావాలి, కొంచెం కలవండి అని చెప్పేసి అంటే ఎంతో కొంత మీ డబ్బులు ఇస్తారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలుది తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న డబ్బులు లాక్కోవడం కానీ, బెదిరించడం కానివ్వండి, ఇట్లా నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి లేకపోతే నన్ను మీరు రేప్ చేస్తున్నారని చెప్పేసి రేప్ కేసు పెడతాను అని చెప్పేసి ఇలా థ్రెట్టింగ్ చేస్తారు. అంటే వాళ్ళు పిలిచిన ప్లేస్ కు మీరు వెళ్ళారా, ఇంకా మీరు ప్రమాదంలో పడినట్టే. ఇలాంటి హనీ ట్రాప్స్ అనేటివి సిటీలో చాలా జరుగుతున్నాయి. సిటీ అవుట్స్కర్ట్స్ లో అయితే ఇంకా దారుణం. నైట్ పూట అమ్మాయిలు అరే ఇంత ఒంటరిగా అమ్మాయి ఉంటుందని చెప్పేసి కనుక తీసారా, మీ ప్రాణాలే కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ముందుకు వెళ్తే అబ్బాయిలు ఉంటారు, వాళ్ళకి సంబంధించిన అబ్బాయిలు ఉండేసి కర్రలు పట్టుకొని రెడీగా ఉంటారు. లేదంటే వెళ్తున్నప్పుడు సింగిల్ గా వెళ్తున్నప్పుడు కూడా బండికి సంబంధించిన టైర్ మధ్యలో కర్రను పట్టేసి మిమ్మల్ని పడేయడం, ఇలాంటివన్నీ దోచుకోవడానికి రకరకాల వినూత్న ప్రయత్నాలతో ముందుకు రావడం జరుగుతుంది. దయచేసి మీరు సాయం చేయండి, కానీ ఆ హెల్ప్ చేసే ముందు 1-2 సార్లు ఆలోచించండి. అది జెన్యూనా కాదా అనేది మీరు ఆలోచించుకొని అన్ని వివరాలు మీరు వాళ్ళకి తెలుసుకోండి. లేదు అనుకుంటే తినకి ఈ ప్రాబ్లం ఉందంట అని చెప్పేసి మీరు పోలీసులకు ఫోన్ చేయండి, హెల్ప్ లైన్స్ ఉంటాయి కదా వాటికి ఫోన్ చేయండి అని చెప్పేసి సజెషన్స్ ఇవ్వండి. అక్కడ తెలుసే కదా, అంత రద్దీ ప్లేసులలో ఆవిడకి అంత పెద్ద ప్రాబ్లం కూడా ఏముండదు. లిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ర్యాపిడో బుక్ చేసుకోండి, నేను కావాలంటే ర్యాపిడో బుక్ చేసి నేను డబ్బులు ఇస్తాను అని చెప్పేసి మీరు ఒక 50-100 అంతే అవుతుంది, అది ఇచ్చేసైనా ఆవిడ వెళ్ళాలనుకున్న డెస్టినీకి మీరు పంపించండి. అంతే తప్పించి మీరే స్వయంగా అమ్మాయి కదా దించేద్దాము, ఆవిడ వెళ్దామని చెప్పేసి అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఒక రేప్ కేసు కూడా ఫైల్ అయ్యింది. ఆ అమ్మాయి తీసుకెళ్ళింది, ఇట్లా నన్ను సార్ అక్కడ దగ్గర డ్రాప్ చేయరమ్మా, అమ్మ హాస్పిటల్లో ఉంది, నన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేయండి అంటే ఎవరైనా కూడా ఇబ్బంది.
అరే అమ్మ కదా అని చెప్పేసి ఆ అబ్బాయి ఏం చేశాడు, ఎక్కించుకొని తీసుకెళ్లి మరి ఎక్కడ హాస్పిటల్ ఇంకా కొంచెం ముందుకి, ఇక్కడ హాస్పిటల్స్ ఉండవు కదండి అంటే ఇక్కడ ఇంటి దగ్గర డబ్బులు ఉన్నాయండి తీసుకొని నేను హాస్పిటల్కి వెళ్ళాలి అందుకని అని చెప్పేసింది. చెప్పిన తర్వాత సరే అని చెప్పేసి ఆ అబ్బాయి ఇంటి దగ్గరికి వెళ్తే సరే లోపలికి రండి సార్ కొంచెం వాటర్ తాగి వెళ్దురు అని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత బట్టలన్నీ చింపేసుకొని నన్ను రేప్ చేస్తున్నాడు అని చెప్పేసి రేప్ కేసు పెట్టింది. అంటే ఆలోచించండి, ఆయన దగ్గర డబ్బులు లేవు, అతను డబ్బులు ఇవ్వమన్నాడు, అతన్ని డబ్బులు అడిగింది, నా దగ్గర డబ్బులు లేవమ్మా నువ్వు ఇట్లా చేయొద్దు అని చెప్పేసారంటే నువ్వు నన్ను రేప్ చేస్తున్నావు అని చెప్పేసి సార్ నన్ను ఇట్లా నేను ఇంట్లోకి తీసుకొచ్చేస్తే ఫ్రెండ్ అని చెప్పేసి నా మీద ఇట్లా అటాక్ చేశాడని చెప్పేసి పెట్టింది. అంటే పోలీసులు కూడా ఈ మధ్య కాలంలో ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఇలాంటి హనీ ట్రాప్స్ అనేవి చాలా జరుగుతున్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా ప్రతిదీ ఎంక్వైరీ చేయడంలో చాలా ముందుంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైనా సరే ఒంటరిగా బైక్ మీద వెళ్తున్న అబ్బాయిలనే టార్గెట్ చేస్తున్న అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. ఇంకా వాళ్ళను ఏమని ఏ భాషతో పిలవాలో నాకు అర్థం కావట్లేదు. సో డబ్బుల కోసము రకరకాల వేషాలు ఎత్తుతున్నారు. అంటే హెల్త్ బాగాలేదంటారు, లేకపోతే మేము ఇక్కడ దాకా వచ్చాము మాకు ఈ ప్లేస్ కొత్త అని చెప్పేసి చెప్పడం కానివ్వండి, నేను వేరే ప్లేస్ లో డ్రాప్ అవ్వాలి అని చెప్పడం కానివ్వండి, ఇలా హాస్పిటల్స్ లో ఎవరో ఉన్నారు అని చెప్పేసి చెప్పడం కానివ్వండి, ఇలాంటి రకరకాల కారణాలతో మిమ్మల్ని మభ్య పెట్టడము, మీ ఫోన్ నెంబర్లు తీసుకోవడము, రాత్రిపూట చాటింగ్లు చేయడము, వాళ్ళ ఫొటోస్ పంపించడము, కలుద్దామని చెప్పేసి కలిసిన తర్వాత మిమ్మల్ని థ్రెటనింగ్ చేయడము, ఇలాంటివన్నీ జరిగి అబ్బాయిలు చాలా ప్రమాదాలలో పడుతున్నారు. ఇది మన దాకా రాలేదు కదా మనకెందుకు సంబంధం లేదులే అని అనుకోని మాత్రం అనుకోవద్దు. జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త. సిటీలో చాలా 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 జరుగుతున్నాయి. సో కాబట్టి మీరు అలర్ట్ గా ఉండండి. ఎవరికైనా ఇలాంటి జరిగే ముందు కూడా బాబు ఇలా చూసుకోరా, ఇలా ఉంటది అనే సిచ్యువేషన్ ని కూడా మీరు చెప్పే ప్రయత్నం మీ ఫ్రెండ్స్ కూడా చేయండి. సో అబ్బాయిలు అమ్మాయి ఒకతే ఉందని చెప్పేసి మీరు జాలి చూపించారంటే మీరు జైలుకు వెళ్ళే అవకాశం ఉంది. సో జాగ్రత్త, బీ కేర్ఫుల్. సిటీలో ఇవన్నీ ఎక్కువగా అవుతున్నాయి కాబట్టి మీరు చూడండి, పోలీస్ స్టేషన్కి వచ్చినంత మాత్రాన వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఎఫ్ఐఆర్ రాసుకుంటారు, ఇలా ఈ అమ్మాయి మీ పర్సు దొంగతనం చేసిందనో లేకపోతే డబ్బులు థ్రెటనింగ్ చేసిందనో. రేప్ కేసు అయిందనుకోండి, అది పెద్ద ప్రమాదం కదా. రేప్ కేసు అయితే దానికి కాంప్రమైజ్ ఉండదు, మీరు కోర్టుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. ఇలాంటివన్నీ నేపథ్యంలో మీరు ఏదైనా హెల్ప్ చేసే ముందు ఆలోచించి హెల్ప్ చేసే విధానాన్ని ఎంచుకోండి. రకరకాల ప్లేస్లలో జరుగుతున్నాయి, సిటీలోనే ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అబ్బాయిలు అంటే నవే డేస్ లో జరుగుతున్న అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో సింగిల్ విమెన్ అనగానే చాలా మంది కన్సర్న్ చూపిస్తూ ఉంటారు. అరే పాపం మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కదా, కొంచెం హెల్ప్ చేస్తామన్న జాలి హృదయంతోనే ముందుకు వస్తున్నారేమో కానీ అదే మీకు ప్రమాదమై కూర్చుంటుంది. పోలీస్ స్టేషన్లో చాలా కోకొల్లలు ఉన్నాయి కేసులు, కానీ దానికి సరైన ఎవిడెన్సెస్ లేవు. అంటే నిజంగానే ఏం జరిగింది ఏంటి అనేది కూడా లేదు. వాళ్ళ ఐడెంటిటీ ఉండదు, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, ఎక్కడ నివసిస్తారో తెలియదు, ఏమి తెలియదు, వాళ్ళ పేరు తెలియదు, ఊరు తెలీదు. దొరికిన వాళ్ళు దొరుకుతున్నారు, దొరకని వాళ్ళు తప్పించుకొని తిరుగుతూనే ఉన్నారు. సో అబ్బాయిలు తస్మాత్ జాగ్రత్త. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు కేసు ఫైల్ చేయొచ్చు అనుకుంటే మాత్రం ఆధారాలు లేనప్పుడు పోలీసులు కూడా ఏమీ చేయలేరు, కోర్టులు కూడా ఏమీ చేయలేవు. కాబట్టి మీరు జస్ట్ పోయింది నేను ఇట్లా మోసపోయాను అని చెప్పి చెప్పుకోవడమే తప్పించి మీరు ఇంకా న్యాయం పొందే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. థ్యాంక్ యూ.